నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా ఏ దర్శనం వారికి 300 రూపాయలు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే ఎక్కడ తీసుకోవాలి, అలాగే ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, అలాగే నడకదారి టైమింగ్స్, నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 65,775 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,126 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,41,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనమైనదండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనదండి. నిన్నటి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యాయి. అలాగే ఉదయం అయితే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యాయి. మధ్యాహ్నం సమయానికి నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయండి. ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ తీసుకోవడం కోసం ప్రతిరోజు శ్రీవారి భక్తులు రాత్రి 8 గంటల నుంచి క్యూ లైన్ ముందు ఉన్న గేట్ వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు టోకెన్స్ ఉదయం 2 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేశారు. ఈరోజు ఉదయం 7 గంటలకు రేపటి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు ఉదయం 7 గంటలకు 1,070 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆనివార ఆస్థానం జరగనున్నది. అందువలన జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు స్టాప్ చేశారు. బ్రేక్ దర్శనంకు సంబంధించిన రికమెండెడ్ లెటర్స్ జూలై 8 మరియు 15వ తేదీల్లో తీసుకోరండి. ఇక అలాగే 9వ తేదీన అంటే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక తిరుమంజనం కారణంగా మంగళవారం రోజున అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా టీటీడీ వారు రద్దు చేశారండి. ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా అసలు దర్శనం ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి మెట్టుదారిలో నడిచి వెళ్లే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి. శ్రీవారి మెట్టుదారిలో 50వ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న వారు తప్పనిసరిగా నడిచి వెళ్లి 1,200 మెట్టు దగ్గర ఉన్న కౌంటర్లో దివ్య దర్శనం టోకెన్ని స్కాన్ చేయించాలి. మీ దగ్గర ఉన్న దివ్య దర్శనం టోకెన్ను స్కాన్ చేయించకుండా తిరుమలకు వెళ్తే మీరు దివ్య దర్శనం కాకుండా టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి. తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం. ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు.
ఇక బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై 3 ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నేరుగా తిరుమలలోని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం. శ్రీవారి మెట్టు వద్ద నడకదారిలో 50వ మెట్టు దగ్గర మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. 50వ మెట్టు వద్ద టోకెన్ తీసుకొని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.